ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములు ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. హీ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్. దేవుని బిడ్డలారా, నువ్వు దేనినైతే మరి యోచన చేసి నువ్వు దేవుణ్ణి అడుగుతావో అది నీకు స్థిరపరచబడును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు ఒక ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ఆలోచన పెట్టి, ప్రభువా ఇది నీ చిత్తమేదా, ప్రభువా ఇది నీకు ఇష్టమేనా, ప్రభువా నా ఆలోచన మరి నీకు ఇష్టమైనదేనా, అయితే నా ఆలోచన యావత్తును నువ్వు సఫలపరచు అని నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశాలను ప్రభు సన్నిధిలో పెట్టి దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచన కలిగి దేవునికి ఇష్టమైనది నువ్వు అడిగినట్లయితే తప్పకుండా నీవు చేసే యోచన ఏమంటున్నాడు, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, దానిని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాను అని అంటున్నాడు. హీ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్. నువ్వు ఏది అడిగినా కూడా దాన్ని నేను స్థిరపరుస్తాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన మంచిదై దేవునికి ఇష్టమైనది ఎట్లయితే తప్పకుండా నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వేదైతే యోచన చేస్తున్నావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.